ఓం శ్రీమాత్రే నమః. వృశ్చిక రాశి వారికి మార్చి 12వ తేదీ గురువారం రోజున అయితే రాత్రి 7 గంటల తర్వాత ఊహించని వార్త వినబోతున్నారు. ఈ వృశ్చిక రాశి వారికి ఈ సమయంలో ఏం జరుగుతుంది, గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది, వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వృత్తిపరంగా, వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా, కెరియర్ పరంగా, ప్రేమ పరంగా, కుటుంబ పరంగా వీరి జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి, వీరు ఎలాంటి వార్త వినబోతున్నారు, పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారికి ఈ సమయంలో గ్రహాలు అన్నీ అనుకూలంగా మారడం వల్ల ఈ రోజున రాత్రి 7 గంటల తర్వాత ఊహించని శుభవార్త మీకు అందుతుంది. ఆ శుభవార్త మీకు ఎంతో శక్తిని ఇస్తుంది. ఇక వృశ్చిక రాశి వారికి ఈరోజు ఏం జరుగుతుంది, పూర్తి అంశాలను తెలుసుకునే ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. వీడియో చివరి వరకు చూడటానికి ట్రై చేయండి. మేమేం చెప్తున్నాం, మీకు ఎలాంటి శుభవార్త అందుతుంది, ఎవరి ద్వారా అందుతుంది, గ్రహాలు ఏ విధంగా అనుకూలంగా మారుతున్నాయి, మీ జీవితంలో ఉన్న కష్టాలు బాధలు ఏ విధంగా తొలగిపోతున్నాయో పూర్తి అంశాలు మీకు అర్థం అవుతాయి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో సమస్యలు, ఎన్నో బాధలు ఉంటాయి. అలాగే మీరు ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకున్నా సరైన రిజల్ట్ రావట్లేదా, అయితే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించండి. దిగంబరి దుర్గామాత జ్యోతిష్యాలయం, గురూజీ మురళి ఆనంద్ రాజు గారు. గురువు గారి సెల్ నెంబర్ 7057171356. ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పడం మా ప్రత్యేకత. స్త్రీ పురుష వశీకరణం ప్రత్యేకంగా చేయబడిన భార్యాభర్తల సమస్యలు, ప్రేమ, పెళ్లి, పిల్లలు మాట వినకపోవడం, చదువు, అత్త కోడళ్ళ సమస్యలు, స్నేహితుల సమస్యలు, విదేశీ ప్రయాణాలు, వ్యాపార అభివృద్ధి, రాజకీయాలు, నరదృష్టి, నాగదోషం, అష్టదిగ్బంధనం, పిల్లలకు బాలగ్రహ యంత్రాలు, ధనం నిలకడ లేకపోవడం, ఆస్తి తగాదాలు, అన్నదమ్ముల మధ్య గొడవలు, అప్పుల బాధలు మొదలైన అన్ని సమస్యలకు 100% ఖచ్చితమైన పరిష్కారం లభించును. నమ్మకంతో ఒక్కసారి గురువుగారికి ఫోన్ కాల్ చేయండి. మీ ప్రతి సమస్యకు ఖచ్చితంగా పరిష్కారం లభిస్తుంది. వృశ్చిక రాశి అనేది రాశి చక్రంలోనే 8వ రాశి. విశాఖ నక్షత్రం 4 పాదాలు, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3 పాదాలలో జన్మించిన వ్యక్తులందరినీ వృశ్చిక రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి కుజుడు. అయితే ఈ యొక్క వృశ్చిక రాశి వారికి మార్చి 12వ తేదీ గురువారం రోజున అయితే రాత్రి 7 గంటల తర్వాత మీ జీవితంలో ఊహించని మార్పులు రాబోతున్నాయి. మీ జీవితంలో అయితే మీరు ఎదురు చూస్తున్న అవకాశాలు కూడా మీ ముందుకు రాబోతున్నాయి. ఈ సమయంలో మీ జీవితంలో ఆ పరమేశ్వరుని అనుగ్రహం వల్ల కొన్ని మార్పులు ఈరోజు చోటు చేసుకోబోతున్నాయి. ఈ రోజున దైవ బలం మీకు అధికంగా ఉండబోతుంది. మీరు చేయవలసిన పనులు సకాలంలో ఈ రోజున పూర్తి చేసుకుంటారు. ఆగిపోయిన పనులు, నిలిచిపోయిన డబ్బు ఈ సమయంలో అయితే ఆలస్యమైన అవకాశాలు మళ్ళీ కదలిక మొదలు పెడతాయి. ఒక్కసారిగా అద్భుతాలు జరగపోయిన స్థిరత్వం అనేది మీకు వస్తుంది. ఇది మీ భవిష్యత్తులో పెద్ద మార్పుకు పునాదిగా వేసే సమయం. ఉద్యోగంలో ఉన్న వారికి ఈ రోజున అయితే మీకు మంచి గుర్తింపు లభిస్తుంది. ఈ రోజున మీరు మీ కృషిని పట్టించుకొని వారు కూడా మిమ్మల్ని అభినందిస్తారు. మీ పనికి వారు ప్రశంసలను కురిపిస్తారు. మీ పని మీద దృష్టి పెట్టక తప్పదు. వ్యాపారం చేసేవారికి కూడా నెమ్మదిగా ఈ సమయంలో బలమైన మార్పులు వస్తాయి. తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా శాంతంగా ముందుకు వెళితే దేవుడు మీకు అండగా నిలుస్తాడు. ఆరోగ్యపరంగా వస్తే మానసిక ఒత్తిడి తగ్గుతుంది. అనవసరమైన ఆలోచనలు క్రమంగా తగ్గుతాయి. ఈ సమయంలో మీలో ప్రశాంతత మొదలవుతుంది. ఆ ప్రశాంతతే మీకు నిజమైన బలంలా మారుతుంది. ఈ మార్చి 12వ తేదీ చివరికి వచ్చేసరికి మీ మనసులో ఒక స్పష్టత ఏర్పడుతుంది. నేను తప్పు చేయలేను అనే భావన అయితే మీకు బలపడుతుంది. ఈ సమయంలో మీరు ఓడిపోలేదు, ఆలస్యంగా అయినా మీకు గెలుపు అనేది వస్తుంది. గెలుపు వైపు అడుగులు వేస్తున్నారన్న నమ్మకం మీకు కలుగుతుంది. మూసుకుపోయిన కొన్ని తలుపులు కూడా తెరుచుకుంటాయి. మీకు అవసరం లేని మార్గాలే
కావు. చివరిగా చెప్పాలంటే ఈ మార్చి 12న అయితే వృశ్చిక రాశి వారికి పరీక్ష కాలం కాదు, ఇది ఓపిక నమ్మకానికి వచ్చిన ఫలితం అని చెప్పుకోవచ్చు. ఈ రోజున మీకోసం నిశ్శబ్దంగా పనిచేస్తుంటారు. మీరు చేయాల్సిందల్లా మీ మీద నమ్మకం ఉంచడం, ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా ముందుకు సాగడం. నిజంగా మంచి వాళ్లకు దేవుడు ఆలస్యంగా ఇచ్చిన ఖచ్చితమైన న్యాయాన్ని ఇస్తాడు. ఈ రోజుల్లో మీ జీవితంలో నిశ్శబ్దం విప్లవంగా పనిచేస్తుంది. బయట పెద్ద శబ్దం ఉండదు, కానీ లోపల మాత్రం అనేక మార్పులు వస్తాయి. ఇంతకాలంగా ఇలా ఎందుకు జరిగింది, ఎందుకు నాకు మాత్రమే ఇలా జరుగుతుంది అనే ప్రశ్న మీ మనసులో తిరుగుతూ ఉండేది. కానీ ఈ సమయంలో అయితే మీ ప్రశ్నకు సమాధానాలు నెమ్మదిగా బయటపడతాయి. వృశ్చిక రాశి వారికి ప్రత్యేకంగా ఈ సమయంలో సమతుల్యత కోరుకుంటారు. గొడవలు వద్దు, కలహాలు వద్దు, శాంతి కావాలో అని అనుకుంటారు. కానీ అదే స్వభావం వల్ల చాలామంది మంచితనాన్ని ఉపయోగించుకుంటారు. మీ సహనాన్ని బలహీనతగా భావించి స్పందించకపోవడానికి ఓటమిగా అనుకుంటూ ఉంటారు. దేవుడు ఇదంతా గమనించలేదు అనుకుంటే అది పెద్ద తప్పు. ఈ మార్చ్ తర్వాత అయితే దేవుడు తీర్పు అంటే ఒక్కసారి ఏదో అద్భుతం జరగడం కాదు, ఇది ఒక ప్రక్రియ. మీ జీవితంలో అవసరం లేని వ్యక్తులు నెమ్మదిగా దూరం అవుతారు. మీరు ఎంత ప్రయత్నించినా నిలబడని సంబంధాలు సహజంగానే మీకు దూరం ముగింపు దశకు చేరుకుంటాయి. మొదట ఇది బాధగా కలగవచ్చు, కానీ కొంతకాలం తర్వాత ఇదే మీకు విముక్తి అనిపిస్తుంది. ఇంతకాలం మీరు ఇతరుల కోసం ఎంత చేశారో మీరు కూడా లెక్క ఉండదు. కానీ ఈ సమయంలో అయితే మీకు తర్వాత మీలో ఉన్న ఒక విషయం మీరు ఒక విషయం గమనిస్తారు. మీరు వెనక్కి తగ్గుతూ వస్తున్నారు ఇతరుల కోసం. మీరు మౌనంగా ఉన్న ప్రతిసారి వారు పై చేయి సాధించారు. ఈ నిజం అర్థమైనప్పుడు మీరు ఒక బలమైన మార్పు మొదలవుతుంది. ఇకపై మీరు మీ విలువలను తక్కువగా చేసుకోకూడదు. దేవుడు తీర్పు ఇచ్చాడని చెప్పుకోవడానికి మరో కారణం కూడా ఉంది. మీకు అన్యాయం చేసిన వారు ఇప్పుడు వారి జీవితంలో అనుకోని ఆటంకాలను ఎదుర్కొంటారు. మీరు వారికి ఏమి చేయకపోయినా సరే ఈ సమయంలో అయితే కాలమే వారిని ప్రశ్నిస్తుంది. అదే నిజమైన న్యాయం. కోరుకునే వాళ్ళు వారికి న్యాయం జరిగితే చాలు. ఈ మార్చు తర్వాత అంతర్గత బలం పెరుగుతుంది. ఒకప్పుడు చిన్న మాట కలత చెందే మీరు ఇప్పుడు పరిస్థితులను శాంతిగా అర్థం చేసుకుంటారు. అర్థం చేసుకునే స్థాయికి మీరు వస్తారు. ఇది మీ ఆత్మవిశ్వాసానికి నిదర్శనం అని చెప్పుకోవచ్చు. మానసికంగా ఎదిగినట్టు ఈ మార్పులు మీకు సూచిస్తాయి. కుటుంబ విషయంలో ఈ రోజున అయితే మీకు ఇంతకాలంగా మీ యొక్క అభిప్రాయానికి విలువ లేకపోయినా చోటు ఇప్పుడు ఈ సమయంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. మీ నిర్ణయాలు సరైనయని కుటుంబ సభ్యులు కూడా మీకు అంగీకరించే విధంగా దశకు వస్తాయి. ఇది మీ గౌరవానికి ప్రతిదీ అని చెప్పుకోవచ్చు. అయితే ఈ యొక్క వృశ్చిక రాశి వారు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే మీరు మౌనంగా ఉండకండి. మీ ప్రయత్నాలు మీరు చెయ్యండి. దైవం మీకు తోడుగా ఉండబోతుంది. ఈ సమయంలో దైవానుగ్రహం మీకు పుష్కలంగా ఉండటం వల్ల మీకు పనులు ఆలస్యం అయినా సరే ఫలితాలు అనేవి ఖచ్చితంగా దక్కుతాయి. మీరు నిరాశ పడకండి. ఖచ్చితంగా మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కుతుంది. అదేవిధంగా ఈ రోజున దైవం మీ వెంటే ఉండబోతుంది. ఈ మార్చి నెల మీకు అత్యంత అనుకూలమైన నెలగా మీకు ఉండబోతుంది. ముఖ్యంగా మీరు ఏ ప్రయత్నం చేసినా కానీ ఈ రోజు నుండి మీకు మంచి ఫలితాలు వస్తాయి. ముఖ్యంగా ఇప్పుడు దైవం తోడు మీకు ఉండబోతుంది. దైవం మిమ్మల్ని ముందుకు నడిపించబోతుంది. ముఖ్యంగా ఈ సమయంలో రాత్రి సమయంలో గ్రహాలు నక్షత్రాలు మార్పులు జరగడం వల్ల ఈ రోజున అయితే రాత్రి 7 గంటల తర్వాత అయితే మీకు ఊహించని శుభవార్త వస్తుంది. ఆ శుభవార్త ఎంతో మీ భవిష్యత్తుకు పునాదిగా మారే విధంగా ఉంటుంది. మంచి అవకాశం కూడా ఈ రోజున లభించవచ్చు. ప్రతి ఒక్క అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. ఇది యాదృచ్ఛికం కాదు, దైవం
పంపే సంకేతంగా మీరు భావించండి. ఈ రోజున అయితే వృశ్చిక రాశి వారికి అయితే ఆ దైవం యొక్క తోడు మీతో ఉండటం వల్ల మీరు చేసే ప్రతి పనిలో మీకు విజయాలు లభిస్తాయి. వ్యాపారంలో ఉన్న ఇబ్బందులు పూర్తిగా తొలగిపోతాయి. నెమ్మదిగా మీ వ్యాపారం అభివృద్ధి బాటల్లో నడుస్తుంది. వృత్తిపరంగా కూడా ఈ రోజున చక్కటి అవకాశాలు వస్తాయి. మంచి లాభాలు పొందే సూచనలు ఉన్నాయి. ఉద్యోగంలో ఉన్న వారికి కూడా ఈ సమయంలో అయితే మీ శ్రమకు తగ్గ ప్రతిఫలం అయితే ఈ రోజున లభిస్తుంది. వృశ్చిక రాశి వారికి ప్రేమ పరంగా చూసుకుంటే ప్రేమలో ఉన్నవారికి ఇది అత్యంత అనుకూలమైన సమయమే అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈ రోజున మీ యొక్క భాగస్వామి పూర్తి సపోర్ట్ కూడా మీకు లభిస్తుంది. కుటుంబ సభ్యులతో ఉన్న చిన్న అపార్థాలు విభేదాలు తొలగిపోయి కుటుంబ సభ్యులతో ఆనందంగా సమయాన్ని గడపడం వల్ల మీ బంధం ఈ రోజున మరింత బలపడుతుంది. విద్యార్థులకు ఈ సమయంలో శ్రమ అధికంగా ఉంటుంది. శ్రమతో కూడిన ఫలితాలు మీరు ఈ రోజున పొందబోతున్నారు. ఇంకా ముఖ్యంగా చెప్పుకోవాలంటే వృశ్చిక రాశి వారికి ఈ రోజున అయితే ఆ పరమేశ్వరుని అనుగ్రహం మీ వెంటే ఉంటుంది. మీరు దైవాన్ని నమ్మండి. దైవంపై భారం వేసి ఏ ప్రయత్నం చేసినా ఏ పని చేసినా కానీ అందులో ఖచ్చితంగా సక్సెస్ అనేది వస్తుంది. కాబట్టి మీరు ఏదైనా ప్రయత్నం చేయాలనుకుంటే దైవ నామస్మరణతో మీరు పనులను ప్రయత్నాలను మొదలుపెట్టండి. ఖచ్చితంగా విజయం దక్కించుకుంటారు. అలాగే మీ యొక్క రహస్యాలను, మీ యొక్క ఆర్థిక విషయాలు, మీ యొక్క డబ్బు విషయాలు, మీ యొక్క వ్యాపార విషయాలు అందరితో షేర్ చేయకండి. ఎందుకంటే మీరు నమ్మిన వ్యక్తులే మిమ్మల్ని మోసం చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇటువంటి ఒక్క విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండండి, లేదంటే నష్టపోతారు. ఈ రోజున అయితే మీరు లక్ష్మీదేవి ఆరాధన అలాగే ఆ పరమేశ్వరి ఆరాధన ఎక్కువగా చేసుకోండి. మంచి ఫలితాలు పొందుతారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.